కాంప్లెక్స్ హెచ్ఎం గారికి మరియు ఇక్కడికి తెచ్చినటువంటి వివిధ పాఠశాలల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్ గారికి నాతోటి ఉపాధ్యాయులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు మహాలక్ష్మి సార్. నా టాపిక్ వచ్చేసి బాలల గ్రంథాలయ నిర్వహణ సమితి అంటే సిఎల్ఎంసి. సిఎల్ఎంసి అంటే చిల్డ్రన్ లైబ్రరీ మేనేజ్మెంట్ కమిటీ. అంటే చిల్డ్రన్సే అంటే పిల్లలే లైబ్రరీని ఎలా మెయింటైన్ చేయాలనేది నా టాపిక్ సార్. సో ఫస్ట్ మనం దాన్ని ఫామ్ చేసుకోవాలి. ఎట్లా ఫామ్ చేయాలి అంటే మన క్లాస్ స్కూల్ కి రెగ్యులర్ గా వచ్చేటువంటి స్టూడెంట్స్ మళ్ళీ కొందరికి రాయడం కంటే చదవడం పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే రీడింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేసుకోవాలి. మన ఆ కమిటీకి హెడ్ గా మన స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటారు. అందులో మన 5 క్లాసెస్ వస్తే ఫస్ట్ క్లాస్ లో 2 children 1 teacher, సెకండ్ క్లాస్ లో కూడా 2 children 1 teacher, అట్లా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కి 3 children ఉండాలి. 1 చార్జ్ టీచర్ వాళ్ళకి ఇన్ఛార్జ్ గా ఉండాలి. సో 5 క్లాసెస్ అట్లా మెయింటైన్ చేసుకోవాలి. అలాగే మనకు లైబ్రరీ బుక్స్ ఇచ్చినప్పుడు మనకు ఒక ర్యాక్ ఇచ్చింది సార్. ఇప్పుడు మా సార్ చెప్పినట్టు మనం తాడుకు వేలాడేసిన ఉంది సార్ స్టోరీ బుక్స్, స్నేహబాల బుక్స్ అట్లా వేసినాము. సో అవి కాకుండా లాస్ట్ ఇయర్ మనకు ఒక ర్యాక్ ఇచ్చింది సార్. అందులో గ్రో బై అంటే కలర్ వైజ్ గా వాడికి లెవెల్స్ ఉన్నాయి సార్. బుక్స్ స్టోరీ బుక్స్ అనేవి కలర్ వైజ్ గా GROWBY గ్రో బై అంటే గ్రీన్, రెడ్, ఆరెంజ్, వైట్, బ్లూ అండ్ ఎల్లో. అంటే ఎల్లో లెవెల్ కి వచ్చేసరికి వాటికి తక్కువ స్థాయి అనమాట, సారీ ఎక్కువ స్థాయి అనమాట. గ్రీన్ అంటే తక్కువ లెవెల్ ఉంటాయి. అంటే ఫస్ట్ సెకండ్ వాళ్ళకి ఇవ్వచ్చు. సింగిల్ లైన్ 2 లైన్స్ తోని ఆ బుక్స్ అనేవి ఉంటాయి. అట్లనే వారికి పిల్లలకు నేను చేసింది సార్ ఒకటి ఇంతకుముందుకు వచ్చేసిన స్కూల్ డైలీ 3:20 అట్లా లాస్ట్ పీరియడ్ ఉంటుంది కదా సార్. నేను ఫస్ట్ 3 days స్టోరీ బుక్స్ చదివించడం వీక్ లో, తర్వాత 3 days గేమ్స్ ఆడిపించేదాన్ని సార్. ఇక్కడ సైదాగర్ లో అంతే, ముట్రాజపల్లి స్కూల్కి వెళ్ళిన అక్కడ కూడా అట్లా చేసేదాన్ని. సో పిల్లలు స్టోరీ బుక్స్ ఇంట్రెస్ట్ చదివిస్తారు నేను చూసిన వరకు. మళ్ళీ నేను ఏం చేసేదాన్ని, కొంచెం ప్రాబ్లం ఉన్నవాడిని నా పక్కన కూర్చోబెట్టుకునేదాన్ని సార్. మిగతా అందరినీ లైన్ గా కూర్చోబెట్టేదాన్ని. ఎవరికి నచ్చిన బుక్ వాళ్ళు తీసుకునే వాళ్ళు, పిల్లలు వాళ్ళ ఇష్టం. మీరు అన్నట్టు బుక్స్ పిక్చర్స్ సెలెక్ట్ చేసుకోవడం, వాడికి నచ్చిన బుక్ అలా తీసుకునే వాళ్ళు. సో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఏం చేసేవాడిని, నువ్వు స్టోరీ చదివిన తర్వాత నువ్వు చదివిన స్టోరీ నాకు చెప్పాలి, అట్లయితేనే నీకు బుక్ ఇస్తా అని చెప్పేదాన్ని. సో వాడు నచ్చింది తీసుకొని చెప్పడానికి ట్రై చేసేవాళ్ళు సార్. ఫస్ట్ డే కొంచెం తడబట్టేవాళ్ళు. సో నెక్స్ట్ డే కూడా వాడు అదే బుక్ తీసుకుంటాడు. టీచర్ నేను ఈరోజు మొత్తం మంచిగా చెప్తా స్టోరీ అని చెప్తుండే. ఓకే అని చెప్పేసి అట్లా ఒక 2 times 3 times చదివితే వాడు స్టోరీ చెప్పగలిగింది సార్ నేను అబ్జర్వ్ చేసిన వరకు. సో చదవలేని పిల్లల్ని నా దగ్గర కూర్చోబెట్టుకొని కొంచెం ఇబ్బంది అయింది నేను వాళ్ళకు, కానీ చదవడానికైనా ట్రై చేసిరు అనమాట. అట్లా వాళ్ళలో కొంచెము పఠనాసక్తి పెరిగింది. పిల్లలు చదవడానికి ఇష్టపడ్డారు సార్. ఇంకొకటి ఈ కమిటీలో సిఎల్ఎంసి కమిటీలో 6 months ఒకసారి పిల్లల్ని చేంజ్ చేస్తూ ఉండాలని ఇచ్చేసారు. అంటే మన స్కూల్లో ఉన్న క్లాస్ లో ఉన్న పిల్లలందరూ కూడా 3 members తీసుకున్నాం కదా సార్. సో అట్లా కాకుండా క్లాస్ మొత్తం కవర్ అయిపోతారు అన్నట్టు. ఫస్ట్ 3 members ఒక 6 months, తర్వాత 3 members ని మళ్ళీ ఇంకో 6 months గా తీసుకోవాలని చెప్పారు. అలాగే పిల్లలు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇంకొకటి ఏంటి, ఆ ర్యాక్ లో నుంచి మనము వాడు బుక్ ఎక్కడి నుంచి తీసుకున్నా అక్కడే పెట్టడం. ఈ మెంబర్స్ ఏం చేయాలి, చిన్నపిల్లలకి మనం ఒకవేళ అందుబాటులో లేకుండా ఉన్న వాళ్ళకి బుక్స్ కరెక్ట్ గా ఇవ్వడం, వాడు చదివిన తర్వాత బుక్ తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పెట్టడం. ఇంకొకటి మనకు చెక్ ఇన్ చెక్అవుట్ రిజిస్టర్ మెయింటైన్ చేయమంటున్నారు సార్. సో అందులో వాడికి ఏ రోజు ఇంటికి ఇచ్చినాం అనుకోండి టెక్స్ట్ బుక్, ఆ బుక్ ఏ రోజు ఇచ్చినాం, రిటర్న్ వాడు ఏ రోజు ఇచ్చిండు, చెక్ ఇన్ డేట్ చెక్అవుట్ డేట్ ఫస్ట్ వస్తుంది, చెక్ ఇన్ డేట్ నెక్స్ట్ వస్తుంది సార్ ఇందులో. ఇదొకటి. తర్వాత అది చెక్ ఇన్ చెక్అవుట్ రిజిస్టర్ మెయింటైన్ చేయడానికి మనం కొంచెం వాళ్ళకి చెప్పాలి. మన సపోర్ట్ ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు. పిల్లలు రిజిస్టర్ మెయింటైన్ చేయలేరు. కొన్ని రోజులు పడితే టైం పడితే తర్వాత వాళ్ళు చేయగలుగుతారో ఏమో. అదొకటి. అంతే సార్, టాపిక్ ఇంతే ఉంది. సంక్షిప్తంగా